హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఏఎస్ఎఫ్ 2026. గైస్, ఎవరైతే అభ్యర్థులు ఎస్ఎస్సి జీడీ, డిఫెన్స్, రైల్వే మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చే నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవుతారో వారందరికీ నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఏంటంటే అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్, వెయిటేజ్, సిలబస్ అనాలిసిస్ వీడియో అండ్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. సో మ్యాటర్లోకి వెళ్తే, ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ ఏఓసి సెకండ్రాబాద్కి సంబంధించిన తెలంగాణలో ఉన్న 33 జిల్లాల అభ్యర్థులకు నవంబర్ 10వ తారీఖు నుండి నవంబర్ 22వ తారీఖు వరకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన సెంటర్ చూసుకుంటే హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం. క్లియరా? అండ్ ఎవరైతే అభ్యర్థులు సిబిటి క్లియర్ చేసి ఫిజికల్కి వెళ్తున్నారో వాళ్ళందరూ తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, అడ్మిట్ కార్డ్ అండ్ ఒరిజినల్ ఎస్ఎస్సి అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్. ఎవరైతే అభ్యర్థులు ఇప్పుడు జీడీకి అప్లై చేసిన వాళ్ళు ఉంటే 10th సరిపోతుంది. ఇన్ కేసు మీ దగ్గర ఇంటర్ ఉన్నా ఇంటర్ తీసుకెళ్ళండి, డిగ్రీ ఉన్నా డిగ్రీ తీసుకెళ్ళండి. డిగ్రీ నాట్ ఎలిజిబుల్, కానీ ఇంటర్ కానీ 10th కానీ ఉంటే తీసుకెళ్ళండి. ఎందుకంటే డిగ్రీ 21 years దాటితే ఉంటుంది కాబట్టి. సో డిగ్రీ నాట్ ఎలిజిబుల్. అండ్ ట్రాన్స్ఫర్ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అండి, మీ స్కూల్ యొక్క బోనోఫైడ్ సర్టిఫికేట్స్. అండ్ కాలేజ్ ఉంటే కాలేజ్ కూడా తీసుకెళ్ళండి. ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు ఓబీసీ వాళ్ళు అయితే సెంట్రల్ ఫార్మాట్లో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఉంటుంది, అది తీసుకెళ్ళండి. అండ్ ఎస్సీ వాళ్ళు ఉంటే ఎస్సీ సర్టిఫికేట్ తీసుకోండి, ఎస్టీ వాళ్ళు ఉంటే ఎస్టీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్ అన్నా డొమైసిల్ అన్నా నెగిటివిటీ సర్టిఫికేట్ అన్నా ఒకటే. మన తెలంగాణలో ఏంటంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు, ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే డొమైసిల్ లేదా నెగిటివిటీ సర్టిఫికేట్ అని ఇస్తారు. సేమ్ సర్టిఫికేట్ బట్ పిలిచే ప్రాంతం వేరు అనమాట. అండ్ ఆన్లైన్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, అది 6 నెలలు మించి ఉండకూడదు. పీవీసీ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి. పోలీస్ వెరిఫికేషన్ లేకపోతే అసలు ఈవెంట్కే అటెండ్ కానివ్వడం. అఫిడవిట్ వచ్చేసి మన ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో మీరు మీ ఐడి పాస్వర్డ్ ఒకటి లాగిన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో అఫిడవిట్ అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఏ ఫార్మాట్లో ఉంటే ఆ ఫార్మాట్ చేయించుకొని తీసుకొని వెళ్ళండి. అండ్ ఆధార్ తీసుకెళ్ళండి. అండ్ సపోర్టింగ్ ఒక పాన్ కార్డు లేదా ఓటర్ ఐడి ఉంటే క్యారీ చేయండి. అండ్ ఎన్సీసీ వాళ్ళు ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. స్పోర్ట్స్ సర్టిఫికేట్, రిలేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. రిలీజియన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది తహసీల్దార్. రిలీజియన్ సర్టిఫికేట్ లైక్ హిందువా, ముస్లిమా, సిక్కువా, క్రిస్టియనా అనేసి మనకి రిలీజియన్ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఆ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి. అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ విచ్ ఈస్ ఇష్యూడ్ బై సర్పంచ్, మున్సిపల్ కార్పొరేషన్ విత్ ఇన్ లాస్ట్ 6 months. ఊర్లలో అయితే సర్పంచ్ ఇస్తాడు, సిటీలో అయితే కార్పొరేటర్ ఇస్తాడు. సో దీన్ని అందరూ దృష్టిలో ఉంచుకోండి. క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై స్కూల్ ఆర్ కాలేజ్ విత్ ఇన్ లాస్ట్. క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది స్కూల్లో కానీ కాలేజ్ కానీ ఇస్తారు. సో అది కూడా తీసుకెళ్ళండి. అన్మ్యారీడ్ సర్టిఫికేట్ కూడా మన సర్పంచ్ ఇస్తాడు, లేదంటే కార్పొరేటర్ ఇస్తాడు. ఇవి తీసుకెళ్ళండి. అండ్ మీరు ఈవెంట్కి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఇవి. సో ఎవరైతే అభ్యర్థులు ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ అగ్నివీర్కి వెళ్ళే అభ్యర్థులు ఏంటంటే, ఇప్పుడు మీకు నవంబర్ 10 తారీఖు వరకు 10 తారీఖు ఈవెంట్ ఉంటుంది కదా. సో మీరు ఏం చేయాలంటే 9వ తారీఖు సాయంత్రం 5 వరకు లేదా 6 వరకు మీరు హనుమకొండలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే నైట్ బ్యాచ్ చేస్తాడు కాబట్టి నైటే స్టార్ట్ అయిపోతుంది. అంటే నైన్త్ నైట్ ఆఫ్టర్ 12 PM తర్వాత మిమ్మల్ని లోపల పిలిచి బ్యాచ్లు చేసి 2 గంటల నుంచి 2 గంటల కన్నా 3 గంటల కన్నా ఈవెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ 6
6:30 7 వరకు మీ ఈవెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. టోటల్ అందరి ఎన్ని బ్యాచ్లు ఉంటే అన్ని బ్యాచ్లు ఎర్లీ మార్నింగ్ 6-7 కల్లా ఈవెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక అభ్యర్థికి ఏంటి అంటే నవంబర్ 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 15th ఉంది ఈవెంట్. నవంబర్ 15th ఉన్న అభ్యర్థి ఏం చేయాలి, 14th 14th ఈవినింగ్ 5 o'clock కల్లా స్టేడియంలో ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే అడ్మిట్ కార్డులో ఎలా ఇస్తాడంటే 15th అని ఇస్తాడు. 15th అని ఇస్తాడు కాబట్టి 15th రోజు అక్కడికి వెళ్తారు అనమాట. 15th ఈవినింగ్ అక్కడికి వెళ్తారు. సో అట్లా కాకుండా 15th ఈవినింగ్ మీరు అక్కడికి వెళ్ళినారంటే నైట్ 12 తర్వాత మనకి 16th డేట్ పడుతుంది కదా. 16th ఈవెంట్ ఉన్న వాళ్ళు 15th వెళ్ళాలి. 15th ఈవెంట్ ఉన్న వాళ్ళు 14th రావాలి. అసలు అట్లా చూసుకోండి. కన్ఫ్యూజ్ కాకండి. చేతిలో వచ్చిన అవకాశాన్ని చెడగొట్టుకోకండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ సెకండ్ ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ సర్దార్ పటేల్ స్టేడియం ఖమ్మంలో జరిగింది కదా. అప్పుడు జరిగినప్పుడు అభ్యర్థులు చాలా కన్ఫ్యూజ్. అప్ టు 200 నుంచి 300 మంది ఏంటంటే ఒకరోజు ముందు రాకుండా ఇచ్చిన డేట్ రోజు వెళ్ళడం వల్ల చాలామంది అవకాశాన్ని కోల్పోయారు. సో అలా కాకుండా ఒక 1 day ముందు వెళ్ళండి. మీకు ఇచ్చిన డేట్ రోజు 15th రోజు ఈవెంట్ ఉంటే 14th రోజు ఈవెంట్కి వెళ్ళండి. ఈవెంట్ స్పాట్కి వెళ్ళండి. 5 o'clock వరకు అక్కడ ఉండండి. 5 లేదా 6. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈసారి ఇండియన్ ఆర్మీ అగ్నివీర్లో ఏంటంటే ఫిజికల్లో కొన్ని మార్పులు అనేవి జరిగినాయి. ఏంటంటే ఇంతకుముందు మనకి ఏముండే, ఏ బోర్డు ఉండే, బి బోర్డు ఉండే. కానీ ఇప్పుడు ఏంటంటే ఏ బోర్డు, బి బోర్డు, సి బోర్డు, డి బోర్డు మ్యాక్సిమం ఏ బోర్డులో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. సో గ్రూప్ 1 వచ్చేసి 5 minutes 30 secondsలో కొడితే 60 marks, పుల్అప్స్ 10 తీస్తే 40 marks. సో ఈవెంట్ అనేది 100 marksకి నిర్వహిస్తారు. అండ్ గ్రూప్ 2 వచ్చేసి 5 minutes 31 నుండి 5:45 వరకు కొట్టిన అభ్యర్థికి రన్నింగ్లో 45 marks వస్తాయి. పుల్అప్స్ 9 తీస్తే 33 marks రావడం జరుగుతుంది. అండ్ గ్రూప్ 3 వచ్చి 5 minutes 46 seconds నుంచి 6 minutes వరకు కొట్టిన అభ్యర్థికి రన్నింగ్ 36 marks, పుల్అప్స్ 8 తీస్తే 27 marks అనేది రావడం జరుగుతుంది. అండ్ గ్రూప్ 4 6 నిమిషాల 1 సెకండ్ నుండి 6 నిమిషాల 15 సెకండ్ వరకు రన్నింగ్ కొట్టిన అభ్యర్థికి 24 మార్కులు, 7 పుల్అప్స్ తీస్తే 21, 6 పుల్అప్స్ తీస్తే 16 మార్కులు అనేవి రావడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఈసారి గ్రూప్స్ ఎక్కువ ఉన్నాయి అనేసి స్లో రన్ అయితే అస్సలు చేయకండి. మొత్తం 4 రౌండ్లు ఉంటే 400 into 4 1600 మీటర్లు కాబట్టి మ్యాక్సిమం 4 రౌండ్లు స్ప్రింట్గా ఉండండి. 4 రౌండ్లు అంటే స్ప్రింట్గా ఉండడం అనేది అంటే లైక్ స్ప్రింట్ అంటే మరీ స్ప్రింట్ అంటే కాని పని. కానీ 3 రౌండ్లు ఫస్ట్ 3 రౌండ్లు ఎబో మీడియం ఇచ్చిన తర్వాత లాస్ట్ రౌండ్ స్ప్రింట్గా ఉంచండి. తద్వారా మీరు 5 నిమిషాల 30 సెకండ్ లోపల వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఈ ప్యాటర్న్ ఫాలో అయితే. మ్యాక్సిమం ఈసారి మీకు ఉద్యోగం కావాలంటే ఏ బోర్డులో క్లియర్ చేసుకోండి. 10 పుల్అప్స్ చేయండి. అండ్ ఎట్లా అంటే ఫస్ట్ మిమ్మల్ని నైట్ 2 3 ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 6:30 7 వరకు అంటే ఈవెంట్ అన్ని బ్యాచ్లో కంప్లీట్ అయిపోతాయి. రన్నింగ్ కంప్లీట్ అయిన అభ్యర్థులకు ఆన్ ద స్పాట్ ఏ బోర్డా, బి బోర్డా, సి బోర్డా, డి బోర్డా అనేసి చెప్పేస్తాడు. తర్వాత మీకు లంచ్ అంటే లైక్ టిఫిన్ చేసి రండి అనేసి టైం ఇస్తాడు. సారీ టిఫిన్ ఇప్పుడు లైక్ ఏంటంటే పుల్అప్స్ తీసుకెళ్తాడు. పుల్అప్స్ తీసుకెళ్ళిన తర్వాత ఎవరైతే అభ్యర్థులు పుల్అప్స్ క్వాలిఫై అవుతారో అయిన ప్రతి ఒక్క బ్యాచ్ వైజ్ మీకు ఇంటర్వెల్ లైక్ టిఫిన్ బ్రేక్ ఇస్తాడు. బ్రేక్ఫాస్ట్ చేసి రండి అనేసి అన్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చిన తర్వాత అభ్యర్థులకు ఏంటంటే 9 feet డిచ్ ఉంటుంది, అది క్వాలిఫై కావాలి. జిగ్జాగ్ బ్యాలెన్స్ ఉంటుంది, అది కూడా క్వాలిఫై కావాలి. సో ఈ 4 ఈవెంట్లు ఎవరైతే అభ్యర్థులు క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ ఏంటంటే వెంటనే డిఎంఈ కూడా ఉంటుంది. డిఎంఈ కూడా ఆన్ ద స్పాట్లో పెట్టేస్తాడు. డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఎవరైతే అభ్యర్థులు ఈ 4 ఈవెంట్స్ క్లియర్ చేసిన అభ్యర్థులకు డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఆ రోజే కండక్ట్ చేస్తారు. కాబట్టి సో మీకు ఒకటే అడ్మిట్ కార్డు డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్కి మరియు పిఎస్టీ పిఎంటీకి ఎలిజిబుల్. సో
డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయిందంటే మీకు అప్ టు అంటే లైక్ ఇప్పుడు నవంబర్ 22 వరకు కదా, నవంబర్ 22 కదా, నాకు తెలిసి ఒక +20 డేస్ అంటే డిసెంబర్ 12 నుండి డిసెంబర్ 22 వరకు మీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఫైనల్ ఎవరైతే అభ్యర్థులకు జీడీ కానీ, క్లర్క్ కానీ, ట్రేడ్మెన్ కానీ, టెక్నికల్ కానీ ఉద్యోగం వచ్చిన అభ్యర్థులకు డిసెంబర్ 12 నుండి డిసెంబర్ 22 వరకు మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. జనవరి ఆర్ ఫిబ్రవరిలో మీరు ట్రైనింగ్ వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి సో ఇంతవరకు మీరు ఏం ప్రాక్టీస్ చేసినా కానీ, ఇంతవరకు మీరు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసింది అనేసి ఎవరు చూడడు. మీరు ఫిజికల్ క్వాలిఫై అయినారా లేదా అంతే. 4 రౌండ్లు 1600 వేస్తే ఎలా ఉండాలంటే, 400 మీటర్లు ఇంటూ 4 రౌండ్లు వేయాలంటే ఎబోవ్ మీడియం స్ప్రింట్ ఉంటే కానీ మీరు ఈ ఈవెంట్ అనేది క్వాలిఫై కాలేరు. ఇన్ కేస్ క్వాలిఫై అయినా కానీ జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఏ బోర్డ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ టు గెట్ ద జాబ్. ఏ బోర్డులోనే ఉండండి, ఏ బోర్డులోనే క్వాలిఫై అవ్వండి. పులప్స్ మాత్రం ఎంత కష్టమైనా కానీ 10 అయితే తీరి, 10 కంపల్సరీ తీరి. ఎందుకంటే ఇక్కడ 60, ఇక్కడ 40, 100 మార్కులు ఫిజికల్ నుంచి వస్తాయి. ఎగ్జామినేషన్ నుంచి 100 మార్కులు కాబట్టి 50 ప్రశ్నలు ఇంటూ 2 100 మార్కులకు కాబట్టి ఈ 2 మార్క్స్ని కలిపి నార్మలైజేషన్ చేసి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తాడు. సో ఎంత కష్టమైనా కానీ పులప్స్ 10 తీయండి, ఏ బోర్డులో ఉండడానికి ట్రై చేయండి, ఇక మిమ్మల్ని ఎవ్వడు ఆపలేడు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి అగ్నివీర్ నుంచి ఏంటంటే అప్ టు 75% వరకు ఉన్న అభ్యర్థులను పర్మనెంట్ చేస్తారనేసి అఫీషియల్గా రావడం అంటే టాక్ రావడం జరుగుతుంది. సో ఇంకా చూడాలి, అఫీషియల్ నోటీస్ కోసం వెయిట్ చేయాలి. సో ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులకు మన తెలంగాణలో ఉన్న 33 జిల్లాల అభ్యర్థులకు అవకాశం ఉంది కాబట్టి, అవకాశం వచ్చింది. మీరు CBT 1 క్లియర్ చేసినారు కాబట్టి 50% క్లియర్ అయిపోయినట్టే నోటిఫికేషన్. ఇంకొక 50% 99% అనేది PST మరియు DME మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది కూడా క్లియర్ చేసుకున్నారంటే ఆల్మోస్ట్ మీకు జాబ్ వచ్చినట్టే లెక్క. సో ఇది గైస్, ఎవరైతే అభ్యర్థులు నవంబరు 10వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు ఇండియన్ ఆర్మీ ర్యాలీకి అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వచ్చిన అవకాశం ఇంకా మళ్ళీ ఎప్పుడు రాదు అన్నట్టు, ఇప్పుడు వచ్చిన అవకాశం మళ్ళీ ఎప్పుడు రానట్టు ప్రయత్నించండి. సో అవకాశాల కోసం ఎదురు చూడకుండా ఉన్న అవకాశాన్ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకున్నాడు వాడు సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో. సో ఇది ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ PST and DME. Like, share and subscribe for more update.